హాయ్ అండి. వినాయకుడి గుడి అండి. ఇది వెంకటగిరి నగర్ అండి. బస్సుల టర్న్ వస్తుంది. ఓకేనా? వినాయకుడి గుడి ఇది చూడండి. ఇది ఇటు పోతే వెంకటగిరి నగర్ వస్తుంది. ఓకేనా? వెంకటగిరి నగర్ చూడండి. ఇది బస్ టర్నింగ్ అయ్యేది. ఎంత బాగుంది చూడండి. నా వెనకాల వినాయకుడు ఉన్నాడు. నేను చూసుకోలేదు, కానీ నా వెనకాల ఎప్పుడు దేవుడు ఉంటాడు, కాపాడుతుంటాడు, కరుణిస్తుంటాడు. ఆ దేవుణ్ణి నేను నమ్మినానండి. ఆ దేవుణ్ణి నమ్మినందుకే ఈ భక్తి బలమే నాకు ఒక ముక్తిని ఇస్తుందండి. శక్తి అన్నీ నాకు భగవంతుడే. నా కొడుకులు చూస్తారని కాదు, నా అంతలో నేను బతుకుతున్నానంటే ఆ దేవుడు దయలేందే నేనేం చేయలేను, నేను బతకలేనండి. నేను ఎప్పుడో చచ్చేదాన్ని, కానీ ఆ సావును కూడా నాకు సావు దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడు నన్ను కాపాడి నన్ను ఇంకా ముందుకు నెట్టుకొని వస్తున్నాడు. మీ అందరి అభిమానాల కోసం అందరు ఫ్యాన్లు చాలామంది ఉన్నారు. నాకు చాలా సంతోషం అండి. నా అభిమానానికి మీ అభిమానానికి నా యొక్క ఆశీర్వాదములు. అందరూ బాగుండాలి, అందరి మనసులో ఈ భామ ఉండాలి. నాకు వెనక ఉన్నది ఆ దేవుడే అని చెప్పి ఆ భగవంతుడే నిర్ణయించుడు. ఎవరు లేరని అనుకోవద్దు. నేనున్నాను నీ పని ఆయన ఇచ్చింది నాకు వరం. ఆ ఒక్క వరం మీద నేను బతుకుతున్నానండి. ఆ భగవంతుడు అన్న బలమే నాకు ఇప్పటిదాకా ఒక శక్తిని ఇస్తుంది. నేను అనుకున్నది కొన్ని సాధించేది ఉంది. అది సాధించి నేను ఆ భగవంతుని దగ్గరికి పోతానండి. అందరికి పోనండి. ఓకేనా? మీ అందరి అభిమానాలు సంపాదించాలి. నేను ఒక పేరు తెచ్చుకోవాలి. ఇంకా నేను బిగ్ బాస్లోకి రావాలని కోరుకుంటున్నాను. నన్ను దయచేసి 9 నెంబర్ బిగ్ బాస్లో తీసుకోండి. నేను చేస్తాను, వస్తాను. నేను నా వయసుకి తగ్గట్టు నేను ఒక చిన్నపిల్లలాగా ఉంటాను, అంతేగాని మనసులో ఏది ఉండదండి. నాకు కల్మషం ఉండదు. నేను డైరెక్ట్గా ఏదైనా మాట్లాడేస్తానండి. మీరేమని అనుకోండి, కానీ నాకు భగవంతుడు భక్తి బలమే ఉంది అని నిరూపిస్తానండి. నేను భగవంతుని భక్తి, నా అయ్యప్ప దేవుడు నాకు భక్తి. 35 ఏళ్ళ నుంచి నేను అయ్యప్ప దగ్గరికి పోతున్నాను, కానీ ఆయన నాకు మంచిగానే చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు. మనకు జరిగేదంతా మంచికే అనుకొని ఆ వినాయకుడు అన్నని అయ్యప్ప తమ్ముళ్ళు, మురుగన్ తమ్ముడు, ఆ ముగ్గురు ఆశీర్వాదాలే నాకు ఎక్కువ ఉందండి. నమస్తే అండి.